స్టార్ సింగర్ చిన్మయి ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తరచూ సోషల్ మీడియాలో వివిధ అంశాలపై పోస్టులు పెడుతూ ఉంటారు. అప్పట్లో కాస్టింగ్ కౌచ్పై జరిగిన మీటూ ఇష్యూలో కూడా నేనున్నానంటూ తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొచ్చింది. అయితే అన్యాయం జరిగినప్పుడు కాకుండా స్టార్ సింగర్ అయ్యాక ఎందుకు చెప్తున్నావని ప్రశ్నించిన వాళ్ళు లేకపోలేదు. ఇక ఇప్పుడు జమ్మూ కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిపై సర్వత్రా స్పందిస్తున్న వేళ ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. కులమాధారంగా తక్కువ చేసి చూసిన వాళ్లంతా కూడా టెర్రరిస్టులే అని చిన్మయి ఆరోపించింది. మతం మాత్రమే కాదు, కుల ఆధిపత్యం చలాయిస్తూ మనుష్యుల ప్రాణాలు తీస్తున్నారని, తాను హిందువుల్లో ఒకరిని మర్చిపోయారని రాసుకొచ్చింది. ఈ మేరకు ఇన్స్టాలో మనం అంగీకరించడానికి లేదా ప్రశ్నించడానికి నిరాకరించే సత్యం అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నేను ఒక తక్కువ కులానికి చెందిన వ్యక్తిని, అది కూడా షెడ్యూల్డ్ తెగ. సోకాల్డ్ హిందువులు నేను వారిలో ఒకరిని మర్చిపోయారు. ఎందుకంటే మా ఊరిలో గుడికి వెళ్తే పూజారి నేరుగా నాకు ప్రసాదం ఇవ్వలేదు, ఇచ్చేవారు కాదు. అది నేను చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్నాను. కాలేజీ రోజుల్లో కూడా అంతే అంటూ రాసుకొచ్చింది. ఇక రిజర్వేషన్ల వల్ల మా నెత్తిన మీరొచ్చి కూర్చున్నారు అనేవారు. అలాంటి అవమానాలు నేను ఎదుర్కొన్నా. చాలా బాధగా ఉండేది. నా చుట్టూ ఉన్న అగ్ర కులాలకు అగ్రవర్ణాలకు చెందినవారు, వారి కులాన్ని బట్టి వివక్ష చూపించేవారు ఉగ్రవాదులతో సమానమని తనకు ఎన్నోసార్లు అనిపించిందని చిన్మయి తెలిపింది. దానివల్ల నా మానసిక ఆరోగ్యం చాలా దెబ్బతింది. కొందరు మతం ఆధారం చేసుకుని హత్య చేస్తున్నారు, మరికొందరు కులం ఆధారంగా మానసిక ఆరోగ్యాన్ని చంపేస్తున్నారు. ఈ రెండింటికి మధ్య పెద్దగా తేడా ఏం లేదు అంటూ చిన్మయి శ్రీపాద తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ప్రస్తుతం చిన్మయి షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం అర్థం కావడం లేదని నెటిజన్స్ మండిపడుతున్నారు. సమస్య తమ వరకు వచ్చినప్పుడు స్పందించకుండా ఇలా సందర్భం వచ్చినప్పుడు అసందర్భంగా స్పందించడం సబబు కాదు అంటున్నారు. మొన్నటి సమంత పోస్ట్ అయినా, నిన్నటి చిన్మయి పోస్ట్ అయినా వాస్తవికతను అర్థం చేసుకోకుండా పరిపక్వత లోపించి చేస్తున్న వ్యాఖ్యలనే చెప్పాలి. ఎందుకంటే వారు లేవనెత్తిన ప్రశ్న తప్పు కాదు, కానీ వారు లేవనెత్తుతున్న సమయం, సందర్భం ముమ్మాటికి తప్పే. ఉగ్రదాడితో దేశం అట్టుడుకుతున్న వేళ సహాయం చేయమని ఒకరు, న్యాయం చేయమని ఇంకొకరు పోస్టులు పెట్టడం వారి అవివేకానికి నిదర్శనం.